హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఐనైన్ ట్రేడింగ్ జోన్స్. ఈ వీకెండ్ మీకు ఒక ఇంపార్టెంట్ అండ్ వెరీ ఇన్ఫర్మేటివ్ టాపిక్తో మీకు ఈ వీడియో మీకు డెడికేట్ చేస్తున్నాను. ఓకేనా? దీంట్లో ఒక ట్రేడర్గా ఓకే బిగినర్ నుంచి అంటే అసలుకి మార్కెట్ యొక్క బేసిక్స్ నుంచి ఒక అడ్వాన్స్డ్ వే ఆర్ ప్రో ట్రేడర్గా ఎలా మార్కెట్ని హ్యాండిల్ చేయాలి అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఓకేనా? సో నా కాన్సెప్ట్ మొత్తం యాజ్ ఆప్షన్ బయ్యర్గానే నేను మీకు ఈ వీడియోలో ప్రజెంటేషన్ చేస్తాను. ఓకేనా? సో యాజ్ ఆప్షన్ బయ్యర్గా మనము ఫస్ట్ ఏమేమి ఇన్ఫర్మేషన్ మనకు ఒక అండర్స్టాండింగ్ అంటే ఎప్పుడైనా సరే మనము ట్రేడింగ్ నేర్చుకోవాలన్నా లేకపోతే ఇంకేదైనా నేర్చుకోవాలన్నా బేసిక్ కాన్సెప్ట్ అంటే కోర్ పాయింట్స్ ఎలాగంటే ఇప్పుడు చిన్నపిల్లలకు ఏబిసిడీలు నేర్పిస్తారు ఫస్ట్, అవునా? తర్వాత వాటిని వరుసగా నేర్పిస్తారు, తర్వాత వాటిని సెంటెన్స్ ఫామ్ చేస్తారు. ఆ సెంటెన్స్ ఏమవుతుంది? ప్యాసేజ్ ఆర్ పేరాగ్రాఫ్ అవుతుంది. పేరాగ్రాఫ్ ఏమవుతుంది? స్టోరీ అవుతుంది. సో ఇలా కిడ్స్కి ఎలా నేర్చుకుంటున్నామో అలా మనం ఒక ట్రేడర్గా కొన్ని బేసిక్ పాయింట్స్ ఉంటాయి. ఆ బేసిక్ పాయింట్స్ని మనం కూడా ఇన్పుట్ అంటే మన మైండ్లోకి ఇన్పుట్ లాగా తీసుకోవాలి. అలా తీసుకునే దాంట్లో నేను దాన్ని ఎక్కువ లెంతీగా సాగదీయకుండా సింప్లిఫైగా చెప్పడానికి ట్రై చేస్తున్నాను. ఓకేనా? ఏంటంటే చూడండి, నిఫ్టీ ఆర్ సెన్సెక్స్ ఆర్ బ్యాంక్ నిఫ్టీ ఏవైనా సరే నేను ఏని అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇప్పుడు పాపులర్ అయింది కదా. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో నేను ఏమడిగానంటే లాస్ట్ 2020 నుంచి ఆగస్ట్ 2025 వరకు నిఫ్టీ కానీ సెన్సెక్స్ కానీ యావరేజ్గా ఎంత మూవ్ చేస్తుందని అడిగితే ఈ ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. ఓకేనా? అంటే 23, 24, 25లో 0.8 to 1.35%, 7 to 1.5%, 1 to 1%. ఈ ఇన్ఫర్మేషన్ ఎందుకు చూపిస్తున్నానంటే నాకు ఆల్రెడీ ఐడియా ఉంది. ఎవ్రీడే నిఫ్టీ కానీ ఏ ఇండెక్స్ అయినా సరే మినిమం 0.5% to 1% మూవ్ అవుతుంది అనేసి నా అబ్జర్వేషన్లో నేను అంటే నా ప్రాక్టీస్లో నేను ఐడెంటిఫై చేశాను. కానీ అది రియలా కాదా అనేది నేను చెప్పడం కంటే దాన్ని ప్రూఫ్ అంటే ఒక డేటా తీసుకొని చెప్తే మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది అనేసి నేను ఏని అడిగితే ఈ ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. మీరు ఇది ఒకసారి రీడ్ చేయండి. ఓకేనా? అంటే నేను అనుకుంది నేను చూస్తుంది మార్కెట్ యొక్క ఇన్ఫర్మేషన్ అంటే డేటా ఏదైతే స్టోర్ అయిందో రెండు ఆల్మోస్ట్ మ్యాచ్ అవుతుందో నాకు అనిపించింది. ఓకేనా? సో ఈ ఇన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత మనకు ఇండెక్స్ అనేది డైలీ 0.5 to 1% మూవ్ అవుతుందని తెలిసింది. ఓకేనా? సో ఈ 0.5 to 1% మూవ్ అనేది గ్యాప్ అప్ త్రూ కావచ్చు, స్టార్టింగ్ నుంచి కావచ్చు, ఎలాగైనా సరే గ్యాప్ అప్ అయినా గ్యాప్ డౌన్ అయినా మినిమం 0.5% నుంచి అయితే మళ్ళీ మూవ్ అవుతుంది. ఓకేనా? డన్. సో ఇది ఇన్ఫర్మేషన్. ఓకే. సో ఈ 3 ఇయర్స్లో ఆర్ 2.5 ఇయర్స్లో మార్కెట్ మూవ్ ఎలా అవుతుంది అనేది మనము తెలుసుకున్నాం. అంటే ఇది అందరు చెప్తారు, అందరు తెలుసు. ఏం తెలుసు? ఇంత పర్సెంటేజ్ మూవ్ అవుతుంది అని. మరి దీంట్లో నుంచి మనం ఏమి ఇన్ఫర్మేషన్ తీసుకోవాలనేది నేను ఇక్కడ చెప్తాను. ఓకేనా? ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో యాజ్ ఆప్షన్ బయ్యర్గా ఇక్కడి నుంచి ఏం తీసుకోవాలి అని అంటే ఇక్కడి నుంచి మనం తీసుకోవాల్సింది ఏంటంటే ఎంత పర్సెంటేజ్ మూవ్ అవుతుంది? 0.8 to 1. ఓకేనా? అంటే 0.5% to 1% మూవ్ అయితే వస్తుంది కదా, ఇక్కడ ఇండెక్స్లో వస్తుంది. ఓకే. సో అంటే స్టార్ట్ అయిన పాయింట్ కాడ నుంచి 0.55 అంటే 1% ఆర్ 0.5% పైకనే వెళ్తుంది, కిందికనే వెళ్తుంది. ఎక్కడి నుంచి? ఏటీఎం నుంచి. ఓకేనా? అంటే ఏదైతే నెంబర్ స్టార్ట్ అయిందో ఆ నెంబర్ నుంచి పైకైనా కిందికైనా మినిమం 0.5 to 1% మధ్యలో మూవ్ అవుతుంది. ఈ మూవ్ అనేది మనకి ఎట్లా ఎఫెక్ట్ అవుతుంది అనేది ఆ యాప్షన్ బయర్ చెప్తాను.
ఓకేనా. 0.5% అనేది ఇండెక్స్లో మూవ్ అవుతుందంటే దాని పక్కన ఇంకో సున్నా పెట్టుకోండి. అంటే మినిమం 50% ఆఫ్ మూమెంటం ఇన్ ఆప్షన్స్లలో మూవ్ అవుతుంది. అంటే మన దగ్గర 1 lakh ఉంటే ఓకేనా, 1 lakh రిస్క్ టోటల్గా పెడితే మినిమం వచ్చే ప్రాఫిట్ అంటే స్టార్టింగ్లోనే, అంటే ఎక్కడైతే స్టార్ట్ అయిందో ఇమీడియట్గా రిస్క్ తీసుకుంటే నీకు వచ్చే ప్రాఫిట్ అయినా లాస్ అయినా మినిమం 50% 100%. అంతే 1% కదా, 1% పక్కన ఎంత పెడతారు? 100%. అంటే 50% 100% అనే మూమెంటం ఆప్షన్స్లలో అవుతుంది. దేని బేస్ మీద? ఇండెక్స్ బేస్ మీద. ఓకేనా. అంటే 50 to 100% క్యాపిటల్ పోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి, రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అంటే నువ్వు తీసుకునే రిస్క్ ఎంత? ఎవ్రీడే 50% to 100% ఆఫ్ ద క్యాపిటల్ని నువ్వు డైలీ రిస్క్లో పెడుతున్నావు. ఓకేనా. ఇది ఈ కోర్ పాయింట్, అంటే ఈ ఇంపార్టెంట్ పాయింట్ నువ్వు ఎప్పుడైతే నువ్వు మైండ్ సెట్లోకి ఇంక్లూడ్ చేసుకుంటావో అప్పుడు ఆప్షన్స్ యొక్క వాల్యూ తెలుస్తుంది. ఓకేనా. అర్థమైందని నేను చెప్పింది ఇప్పుడు మీకు. ఇండెక్స్ నుంచి ఆప్షన్ బయ్యర్కి వచ్చే ఎఫెక్ట్ ఎంత, దానివల్ల మీకు వచ్చే ప్రాఫిట్ అండ్ లాస్ ఎంత అనేది క్లియర్ కనబడుతుందా? సో అది ఆప్షన్స్ అంటే. ఓకేనా. డన్. అర్థమైందా? క్లియర్ అయిపోయింది కదా. సో మనం ఒక రోజులో మన దగ్గర ఉన్న క్యాపిటల్ని 50% to 100% పోగొట్టుకోవచ్చు. అంటే ప్రాఫిట్ అన్న రావచ్చు ఆర్ లాస్ అన్న రావచ్చు. మరి 50% వస్తేనేమో ఫుల్ హ్యాపీ, కానీ 50% పోతే ఒక్కసారి మైండ్ బ్లాంక్ అయిపోతుంది, ఉన్న క్యాపిటల్ పోతుంది. ఇది ఎమోషన్స్లలో మేజర్ రోల్ ప్లే చేస్తుంది. అవునా. కానీ మనకు ముందే తెలిస్తే, ఏం తెలిస్తే 50% పోతుంది ఆర్ 50 to 100% పోతుంది వస్తుంది ముందే తెలిస్తే ఇంత రిస్క్ చేస్తామా లేదా అనేసి మనము క్యాలిక్యులేషన్ స్టార్ట్ చేస్తాం, అంటే లెక్కలు స్టార్ట్ చేస్తాం. ఎప్పుడు? ఆప్షన్ బయ్యర్గా ట్రేడ్ చేయడానికి రెడీ అయ్యేటప్పుడు. డన్. ఓకేనా. ఇప్పుడు సెకండ్ పార్ట్కి వెళ్దామా. మరి ఇండెక్స్లో నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ని ఆప్షన్ బయ్యర్గా 50% నుంచి 100% ప్రాఫిట్ తీసుకుందామన్న కాన్సెప్ట్లోకి వెళ్ళాలి. ఆ లాస్ని, ఇది 50 to 100% లాస్ని నేను అవాయిడ్ చేయడానికి ట్రై చేయాలంటే మనం ఏమి నేర్చుకోవాలి? ఓకే. ఇప్పుడు ఇది డిలీట్ చేసేస్తాను. చేసేసి యావరేజ్ మూమెంటం ఎంత? 0.5 to 1%. అవునా. సో మరి 0.5 to 1%ని మనము ఎలా చూడాలి? అంటే డైరెక్ట్గా మార్కెట్ అయితే 0.5 దగ్గరికి అయితే వెళ్ళదు కదా, డైరెక్ట్ 0.5% కింది పడిపోతుంది కదా, ఏదో ఒక ఇలా మూమెంట్స్ వస్తాయి కదా. దాన్ని ఒక గ్రాఫికల్ రిప్రజెంటేషన్ మళ్ళీ చూడండి. ఓకేనా. ఇది గ్రాఫికల్ రిప్రజెంటేషన్. డన్. సో ఈ గ్రాఫ్లో ఇదేంటిది? ప్రైస్ వాల్యూ, ఇది టైం వాల్యూ. ఓకేనా. సో ఈ ప్రైస్ వాల్యూ, టైం వాల్యూని మనము చెక్ చేసుకుంటూ పోతే ఇది 90 degrees. ఓకే. 90 degreesలో ఏ స్టాకు అంటే ఏ ప్రైజు ఇలా డైరెక్ట్గా ఇక్కడున్న టార్గెట్ రీచ్ కాదు. అంటే 100 రూపీస్ ఉన్నది ఒక్కసారి 200 ఒక్క మిల్లీ సెకండ్లోనే అయితే అవ్వదు, దానికి టైం తీసుకుంటుంది. ఆ టైం గ్రాఫ్ ఇది. ఓకేనా. సో ఈ టైం గ్రాఫ్ ప్రకారంగా మనము ఆప్షన్ బయ్యర్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే చెప్తున్నాం మీకు. ఓకేనా. సో ఎంత ప్రాఫిట్ ఆర్ లాస్ మనకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి? 50 to 100% ఆప్షన్స్లో వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అవునా. అంటే పోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి, రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో 50 to 100% అనేది నీ టార్గెట్ అనుకుంటే, దీన్ని రీచ్ కావడానికి
నీ టైంలో అంటే నీకు ఉన్న టైం ఎన్ని అవర్స్ 6 అవర్స్ అనుకుందాం. ఈ 6 అవర్స్లలో అది ఎలా మూవ్ అవుతుంది, ఎలా బిహేవ్ చేస్తుంది అనేది మనము ఫైండ్ అవుట్ చేసుకుంటూ ఈ 50 to 100%లో మన యొక్క ప్రాఫిట్ని అంటే మన యొక్క రిస్క్ని తగ్గించుకుంటూ ప్రాఫిట్ని గెయిన్ చేయడానికి ట్రై చేయడానికి చిన్న చిన్న రూల్స్ని మనం ఫ్రేమ్ చేసుకుంటూ పోవాలి. ఓకేనా? ఫస్ట్ ఏంటిది, ఇంత మూమెంటం వస్తుంది తెలుసు, ఎంత యావరేజ్ మూమెంటం ఎంత 0.5 to 1%, అది అయిపోయిందో లేదో చూసుకుంటూ ఉంటాం. ఓకేనా? డన్. దానికి పక్కన ఏం పెట్టుకుంటాం, ఒక జీరో పెట్టుకుంటాం ఆప్షన్స్లో, అంటే 50 to 100% మూమెంటము అయిందా లేదని చెక్ చేసుకుంటూ ఉంటాం ఒక్కొక్క ఆప్షన్స్లో. డన్. సో ఈ 50 to 100% మూమెంటంని ఎలా రీడ్ చేయాలంటే అంటే టైంతో చెక్ చేసుకుంటూ దాని యొక్క యాంగిల్ ఉంటుంది. ఇది 90 degrees అన్నాను కదా, మధ్యలో ఇంకొక డిగ్రీ పెట్టండి, అదేంత 45 degree కదా. ఓకే, 45 degree నుంచి మార్కెట్ ఇలా పోతేనేమో అది ఒక ట్రెండింగ్ మార్కెట్ అవుతుంది. అవునా? ఈ 45 to 90 మధ్యలో ఇంకో డిగ్రీ ఉంటుంది, 75 degree ఉంటుంది. అవునా? ఇది టార్గెట్, అందరికీ టార్గెట్ ఇదే, ఏది 100% అనుకుందాం. ఓకేనా? ఇలా పోతుందా 75 degrees అంటే షార్ప్ మూవ్స్ అనమాట, తక్కువ టైంలో వెళ్ళిపోతుంది. ఓకేనా? ఇది వెళ్ళడానికంటే ఈ 100% టార్గెట్ రావడానికి 45 degreesలో వెళ్తేనేమో 12-1 అవ్వచ్చేమో. ఓకేనా? టైంలో అంటే 1 PM or 12 PM అవ్వచ్చు. అదే 75 degrees మూమెంట్లో వెళ్తే 10 o'clock లోపు, ఓకే, 11 లోపు అయిపోయి ఉండొచ్చు. ఓకేనా? ఈ రెండు కాకుండా ఇంకొక ఎన్ని డిగ్రీస్ ఉన్నాయి, 45 to 0 మధ్యలో ఇంకోటి ఉంటుంది కదా. ఓకేనా? ఈ మూమెంటం వెళ్తేనేమో 6 hours కావచ్చు. ఓకేనా? సైడ్ వేస్ మార్కెట్ కావచ్చు. ఇలా మనము వెళ్ళే ప్రైజు టైం బేస్ చేసుకుంటూ చూసుకుంటూ దాని యొక్క పర్సంటేజ్ అంటే 50 to 100% ఎలా మూవ్ అవుతుంది అనేది మనము చెక్ చేసుకుంటూ పోవాలి. డన్. ఓకేనా? ఇక్కడ వరకు కాన్సెప్ట్ క్లియర్ అయిపోయింది కదా మీకు. అంటే మళ్ళీ ఒకసారి సమ్మరీగా మీకు ఏం చెప్పాలనుకుంటున్నానంటే, నేను మీకు వచ్చే ఆప్షన్ బై, అది ఆప్షన్ బయ్యర్గా 50% 100% ఆప్షన్స్లలో మూవ్స్ ఉంటాయి. అంటే 50 to 100% అనేది ఒకటి. దీన్ని ఇప్పుడు నెంబర్ బేలో చెప్తాను. అంటే ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్, చాలా జాగ్రత్తగా వినండి. ఓకేనా? చూడండి, ఎప్పుడైనా సరే ఇప్పుడు ఇండెక్స్ ఎంత నెంబరు 24,000 కదా. 24,000 అంటే ఎన్ని డిజిట్స్ ఉన్నాయి, 5 digits ఉన్నాయి. ఓకేనా? అంటే 24,000 అనేది ఒకటే డీల్ అయితే 48,000 అయితే కాదు కదా, అంటే 100% డబుల్ అయితే కాదు కదా. ఓకే, సో అలా ఈ నెంబర్ని తగ్గించుకుంటూ రండి. అలా వస్తున్నప్పుడు మీరు ఆప్షన్స్లో చూడండి, ఎంత చిన్న నెంబరు ఉంటే అంత తొందరగా డబుల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అవునా? డన్. అంతే కదా, అంటే చిన్న నెంబరు డబుల్ త్రిబుల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అంటే చిన్న నెంబర్ మీన్స్ అంటే ఏంటిది, ఆప్షన్స్లలో ఇప్పుడు చూడండి, ఆప్షన్స్లలో ఆప్షన్ చైన్ తెలుసుగా మీకు అందరికీ. ఆప్షన్ చైన్ ఎలా ఉంటుంది, ఇలా ఉంటుంది. అంటే మనకు కనిపించే ఆప్షన్ చైన్లలో పైకి 10 కిందికి 10. ఓకేనా? అంటే ఇందులో 10 ఇందులో 10 ఇందులో 10 ఉండొచ్చు. ఓకేనా? లేదా 5 ఉండొచ్చు. కానీ మనం చూసే స్ట్రైక్ ప్రైజు ఎలా చూస్తాము, ఏటీఎం దగ్గర నుంచి స్టార్ట్ చేస్తాం. ఓకేనా? ఏటీఎం దగ్గర నుంచి, ఇది ఏటీఎం. ఓకేనా? ఇది ఏటీఎం కదా. ఏటీఎం దగ్గర నుంచి 3 ఓటీఎంలు, 3 ఐటీఎంలు, 3 ఐటీఎంలు, 3 ఓటీఎంలు. ఓకేనా? అంటే దీనిపైన కూడా మూమెంటం అవ్వచ్చేమో, కానీ దాని ప్రాబబిలిటీ చాలా తక్కువ. ఏ బేస్ మీద,
చెప్పండి, ఏ బేస్ మీద? అంటే ఈ లోపల ఉన్న నెంబర్స్ 50 to 100% అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి, ఇవి అయ్యే ఛాన్సెస్ తక్కువ. ఎందుకు? డైలీ యావరేజ్ మూమెంట్ ఎంత? 0.5 to 1% కదా. అంటే ఎక్కడైతే స్టార్ట్ అయిందో అక్కడి నుంచి వెళ్ళే 0.5% టు 1% అనేది పైకి వెళ్ళొచ్చు, మార్కెట్ కిందికి వెళ్ళొచ్చు. పైకి వెళ్ళినా కిందికి వెళ్ళినా కూడా ఓకే, నీకు వచ్చే ఆ మూమెంటం 50 to 100% మూమెంటం ఎఫెక్ట్ దేని మీద ఉంటుందంటే వీటి మీద ఉంటుంది. అంటే స్టార్ట్ అయిన ప్రైస్ ఏటీఎం నుంచి పైకున్న ఓటీఎంల మీద, కింది ఉన్న ఐటీఎంల మీద ఎఫెక్ట్ పడుతుంది. దీనిపైన కూడా పడుతుంది మిగతా స్ట్రైక్ ప్రైజ్ల మీద, కానీ దాని మీద పడే ఎఫెక్ట్ చాలా తక్కువ. సో వీటి మీద మనం ఫోకస్ పెడతాం, ఓకేనా. అంటే మీకు కావాల్సిన 50% to 100% లాస్ యాక్సెప్ట్ ఆర్ ప్రాఫిట్ యాక్సెప్ట్ని, అంటే ఈ వోల్టేజ్ని లెక్కలు వేసుకోవడానికి ఆర్ క్యాలిక్యులేషన్ చేసుకోవడానికి మీకు కావాల్సిన స్ట్రైక్ ప్రైజ్లు ఎక్కడ చూస్తున్నారంటే ఏటీఎం నుంచి 3 steps పైకి 3 steps కిందికి చూస్తారు, ఓకేనా. డన్, ఇక్కడ వరకు క్లియర్ అయింది కదా. మళ్ళీ సో ఈ చూసే దాంట్లో నుంచి వచ్చే నెంబర్స్ ఉంటాయా, అంటే ఈ నెంబర్స్ అది 10 రూపాయలకి 20 రూపాయలు కావచ్చు, ఓకే, 30 రూపీస్ నుంచి 60 రూపీస్ కావచ్చు, 60 రూపీస్ నుంచి 120 కావచ్చు. సో నెంబర్ పెరుగుతున్న కొద్దీ దాని యొక్క పర్సంటేజ్ వాల్యూ, అంటే అది డబల్ ఎంత, 50 నుంచి 100% అవ్వడానికి ఛాన్సెస్ తగ్గుతూ ఉంటాయి, ఓకేనా. అది ఎలా అంటే మళ్ళీ దానికి ఒక గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఉంది. మీరు మన సుమా ఏమంటారు, ఒక షో ఉంటుంది, లేదా మీరు ప్రాబబిలిటీ ది వీడియో చూడండి. అంటే బాల్ ఇలా ఇక్కడి నుంచి ఇదొక జారు, ఓకే, ఇలా ఒక వీడియో ఉంది. అది ఎగ్జాక్ట్లీ నాకు చూపిద్దామంటే టైం లేదు, ఓకే. అంటే ప్రతిసారి మీరు బాల్ డ్రాప్ చేస్తుంటే, అంటే ఇలా స్టెప్స్ ఉంటాయి ఇక్కడ పడేటప్పుడు, ప్రతిసారి 50-50% ఇటు పోవాలా, మళ్ళీ ఇక్కడ రాగానే ఇక్కడి నుంచి ఇటు పోవాలా, ఇలా పోతూ ఉన్నప్పుడు ఎక్కువ పర్సంటేజ్ ఆఫ్ ప్రాబబిలిటీ ఎక్కడ ఉంటుందంటే ఇందులోనే బాల్స్ పడతాయి. మ్యాక్సిమం ఎంత, 70 to 80%. రిమైనింగ్ 50 ప్రతిసారి బయటికి పోతే అవుట్ సైడ్ ఆఫ్ ది బయటికి పోతుంది. సో ఇలా స్టెప్స్ని, అంటే ప్రాబబిలిటీని మనకు కన్క్లూడ్ చేసుకోవచ్చు. సో మన ప్రాబబిలిటీ ఎంత, 0.5% to 1% ఇన్ ఇండెక్స్, 50 to 100% మూమెంటమ్ ఇన్ ఆప్షన్స్. అదేంట్లో 3 steps, అంటే 3 OTM 3 ITM, 3 OTM 3 ITMs. దీంట్లోనే ఈ మూమెంటమ్స్ అన్నీ జరుగుతాయి అనేసి ఒక గ్రాఫికల్ రిప్రజెంటేషన్ నీ మైండ్లో ఉండాలి ఇదంతా, ఓకేనా. ఇంత క్లియర్ మైండ్ సెట్తో ఉంటే నువ్వు చూసేటప్పుడు, అంటే రిమైనింగ్ ఏవైతే క్యాలిక్యులేషన్స్ ఉన్నాయో నెంబర్స్ ఎప్పుడు మనకు తొందరగా మైండ్కి ఎక్కవు. అంటే అది పర్సంటేజ్ కావచ్చు, నెంబర్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు, కానీ అవి ఒక గ్రాఫికల్ రిప్రజెంటేషన్, అంటే క్యాండిల్స్ కావచ్చు, ఇట్లా మూవింగ్ యావరేజ్ కావచ్చు, ఏవైనా కావచ్చు. అంటే గ్రాఫికల్ కంటే డయాగ్రామ్స్ రూపంలో ఏవి కనిపించినా కూడా అవి తొందరగా మనం రిసీవ్ చేసుకుంటాం, ఓకేనా. అర్థమవుతుందా? సో అందుకోసం మీకు ఇంత క్లియర్గా ఇండెక్స్ ఎలా మూవ్ అవుతుంది యావరేజ్గా, దాని నుంచి ఆప్షన్స్కి ఎంత ఎఫెక్ట్ పడుతుంది, ఆ ఎఫెక్టు ఎంత పర్సెంటేజ్లో ఎఫెక్ట్ పడుతుంది, ఆ ఎఫెక్టు ఆప్షన్ బయర్కి లాస్కైనా ప్రాఫిట్కైనా ఎంత దాని యొక్క ఎఫెక్ట్ అవుతుంది, అంటే దాని ప్రెజర్, అంటే ఆ 50% ప్రాఫిట్ అయినా లాస్ వస్తే ఏ విధంగా మన క్యాపిటల్ మీద ఎఫెక్ట్ పడుతుందని మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను, ఓకేనా. డన్. ఇక్కడ వరకు అందరు చెప్తారనుకుందాము, చూశారనుకుందాము. ఎక్స్పీరియన్స్లో
నేర్చుకున్నాను అనుకుందాం, ఓకేనా. నాతో పాటు అంటే ఇవన్నీ మాకు కూడా తెలుసు, ఓకే. ఇవన్నీ చూస్తున్నాము, అయినా కూడా మార్కెట్లో నుంచి ప్రాపర్ జడ్జిమెంట్ చేయలేకపోతున్నాము అని మనకు అనిపిస్తుంది. ఎట్లా అనిపిస్తుంది అంటే స్టార్ట్ కాగానే నువ్వు అన్నావు, ఏమన్నావు, 0.5% పైకి పోతుంది కిందికి పోతుంది అంటున్నావు. అక్కడ ఎప్పుడు పోతుంది, ఎట్లా పోతుంది అనేసి ఎవరైనా చెప్పగలుగుతారా అని డౌట్ రావచ్చు మనకు, ఓకేనా. సో నాకు అవే డౌట్స్ వచ్చాయి, దాంట్లో నుంచి నేను నేర్చుకున్న ఎక్స్పీరియన్స్ మీకు చెప్తున్నాను, ఓకేనా. సో ఇప్పుడు వరకు చెప్పిందంతా ఏంటిది, గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ పర్సంటేజెస్, ఓకేనా. అంటే 0.5% అట్లా కొన్ని చెప్పాను కదా. ఆ మూమెంటమ్స్ని ఇప్పుడు గ్రాఫికల్గా చూపిస్తాను. గ్రాఫికల్గా మీన్స్ అంటే డైరెక్షన్స్, అంటే ఇది స్టార్టింగ్ పాయింట్, ఓకేనా. స్టార్టింగ్ పాయింట్ మార్కెట్ గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ కావచ్చు, లేదా స్టార్ట్ కావచ్చు. గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ అయినా కూడా ఇది స్టార్టింగ్ పాయింట్ అయినా ఏదైనా సరే రిఫరెన్స్ పాయింట్ ఏంటిది, ఇదే కదా. ఇది రిఫరెన్స్ పాయింట్. ఇక్కడి నుంచి పైకి పోతే నాన్ స్టాప్గా ట్రెండింగ్ అంటారు, ఓకేనా. డన్. నాన్ స్టాప్ కిందకి వెళ్తే ట్రెండింగ్ అంటారు, ఓకే. ఇప్పుడు గ్యాప్ అప్ అయింది, ఇలా వచ్చి ఇలా పోవచ్చు, రివర్సల్ అంటారు. అంటే గ్యాప్ ఫిల్ చేసి పైకి వెళ్ళిందని, ఇక్కడ ఓపెన్ అయింది, పైకి వెళ్ళింది, కింద పడిపోయింది, గ్యాప్ ఫిల్ చేసింది, ఇలా ట్రెండింగ్ అంటారు, ఓకేనా. ఎన్నున్నా కూడా యావరేజ్ మూమెంటంతో పాటు చెక్ చేసుకుంటే ఈ స్టార్టింగ్ పాయింట్ నుంచి 2 పార్ట్లు చేసుకోండి. ఎంత, ఒకటి 0.5%, ఇంకోటి 1% యావరేజ్గా, అంతే కదా. ఈ 1% కంపారిజన్ చేసుకుంటూ పోతే ఎక్కడ ఓపెన్ అయినా కూడా ఈ డైరెక్షన్ చూసుకుంటూ పోతుంటే మీకు అర్థమైపోతుంది. ఏమర్థమవుతుంది, ఆ ట్రెండింగ్ మార్కెటా, సైడ్ వేస్ మార్కెటా, లేకపోతే రివర్సల్ మార్కెటా అని, ఓకేనా. సో ఇప్పుడు మనము స్టార్టింగ్ పాయింట్ నుంచి ట్రెండింగ్ మార్కెట్ ఎవరికి ప్రాబ్లం లేదు, రివర్సల్ ఎవరికి ప్రాబ్లం లేదు, అంటే ప్రాఫిట్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటే ఒక ఆప్షన్ బయర్కి, అవునా. ఇక్కడ వరకు అయితే అందరు ప్రాఫిట్లోనే ఉండడం ఛాన్స్ ఉంటాయి. కానీ మార్కెట్ యాజ్ పర్ రికార్డ్స్ ప్రకారంగా మళ్ళీ చూడండి 70% ఆఫ్ ద టైం మార్కెట్ సైడ్ వేస్కే తిప్పుతూ అంటాడు. సైడ్ వేస్ మీన్స్ అంటే 0.5 to 1% అనే మూమెంటము ఒక్కసారి వెళ్ళకుండా ఇలా 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 ఏదో ఒకటి డైరెక్షన్ చేసుకుంటూ పోతే ఒక సైడ్ వేస్ మార్కెట్ క్రియేట్ అవుతుంది, అవునా. ఈ సైడ్ వేస్ మార్కెట్లో ఉన్న టాప్ బాటంని మనము మన ఆప్షన్ బయింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలోకి కన్వర్ట్ చేసుకుంటూ, ఓకే, టాప్ని బాటంని ఆ సైడ్ వేస్ మార్కెటా కాదా అనేది కనిపెట్టి, అంటే దాన్ని ఫైండ్ అవుట్ చేసుకుంటే మన విన్నర్స్, అవునా కదా. అంటే నేను చెప్పే మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే సైడ్ వేస్ మార్కెట్ని ప్రాపర్గా ప్రిడిక్ట్ చేసి దాన్ని ఒక రూల్స్ ఫ్రేమ్ చేసుకొని ఆ రూల్స్ అప్లై చేసిన వాడు ఆటోమేటిక్గా విన్నర్ అవుతాడు. అంటే ఈజ్ అడ్వాన్స్ ట్రేడర్, ఆ ప్రో ట్రేడర్ అంటారు అతన్ని, ఓకేనా. ఎందుకంటే అందరు తెలుసు డౌన్ ట్రెండ్ రివర్స్ ట్రెండ్ ఏది వచ్చినా కూడా ఆటోమేటిక్గా మనకి ప్రాఫిట్ వస్తుంది, నీకు వస్తుంది నాకు వస్తుంది. కానీ సైడ్ వేస్ మార్కెట్ని అంటే ఒక టాప్ ఒక బాటము అనేది స్పేస్ తక్కువ ఉంటుంది, ట్రెండింగ్ మార్కెట్కి స్పేస్ ఎక్కువ ఉంటుంది, ఓకేనా. పైన కింద ఇంత స్పేస్ ఉంది. కానీ సైడ్ వేస్ మార్కెట్ ఉందా, సైడ్ వేస్ మార్కెట్ అప్పుడు ఈ స్పేస్ తగ్గుద్ది. ఇంతకుముందు ఎంత ఉంది స్పేస్, ఇంత ఉంది. ఇప్పుడు ఎంత ఉంది సైడ్ వేస్ మార్కెట్లో, ఇంతే ఉంది, అవునా. అర్థమవుతుందా. ఈ స్పేస్ తగ్గింది, ఎంత టైం తీసుకున్నా కూడా స్పేస్ తగ్గే ఉంది అనేటప్పుడు దాన్ని సైడ్ వేస్ మార్కెట్ అంటారు. ఈ సైడ్ వేస్ మార్కెట్ని ఫైండ్ అవుట్ చేసుకొని దాన్ని ఆప్షన్ బయింగ్కి ఎట్లా ఎఫెక్ట్ అవుతుంది, ఎట్లా పట్టుకోగలుగుతామని
పాయింట్అవుట్ చేసుకొని అవి అప్లై చేసి ఆ రూల్స్ని అప్లై చేసుకుంటూ ఆ క్యాలిక్యులేషన్స్ అప్లై చేసుకున్న వాడి ట్రేడింగ్ స్టైల్ ఆల్వేస్ విన్నింగ్ ట్రేడ్సే వస్తాయి. అది నేను మీకు నా క్యాలిక్యులేషన్స్ నేను ఎలా ఫైండ్ అవుట్ చేశాను అనేది మీకు విత్ ప్రూఫ్తో చూపిస్తాను. ఓకేనా? డన్. అది ఈ వీడియోలో చూపించాలా నెక్స్ట్ వీడియోలో చూపించాలా అనేది టైము ఆల్రెడీ హాఫ్ అన్ అవర్ అయిపోయింది. ఓకేనా? సో ఒక చిన్న శాంపుల్ చూపిస్తాను. నెక్స్ట్ వీడియోలో మీకు సెకండ్ పార్ట్ ప్రిపేర్ చేస్తాను. ఓకేనా? సో ఈ వీడియోలో మీకు జస్ట్ దాని అసలుకి ఎలా చూడాలి అంటే ఎలా నేను క్యాలిక్యులేషన్ చేసుకొని ఎలా దాన్ని ఫైండ్ అవుట్ చేశానని చెప్తాను. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఇది ఏటీఎం ప్రైస్, అవునా? ఇది ఏటీఎం ప్రైస్. సో ఏటీఎం ప్రైస్లో నుంచి మార్కెట్ పైకి పోవచ్చు, కిందికి పోవచ్చు కదా, సైడ్ వేస్ కావచ్చు. మూడు స్టేజెస్ ఉన్నాయి. అయితే ఇక్కడ నేను ఏం ఆలోచిస్తున్నానంటే మార్కెట్ ట్రెండింగ్ ఉన్నా, ఓకేనా, సైడ్ వేస్ ఉన్నా, ఎలా ఉన్నా కూడా మనము ఏమి చూడాలి అంటే ఒక డిస్కౌంట్ ప్రైస్ చూడాలి. ఓకేనా? అంటే ఇప్పుడు చూడండి, మనము కూరగాయల మార్కెట్ పోయినా అంటే ఏ బిజినెస్ స్టార్ట్ చేసినా కూడా కాంపిటీషన్ అనేది ఇంపార్టెంట్. ఓకేనా? డన్. సో అదేవిధంగా మనము ఆప్షన్ బయర్లమైనా సరే ట్రేడింగ్ చేస్తున్నా సరే వచ్చిన వెంటనే అంటే మార్కెట్ ఓపెన్ అయిన వెంటనే వాడు ఒక ప్రైజ్ ఇస్తాడు ఏటీఎంలో. అంటే ఈ నెంబర్కి ఈ ప్రైజ్ నడుస్తుందని చెప్తాడు. ఇమీడియట్గా నువ్వు తీసుకుంటావా? తీసుకున్న వాళ్ళు తీసుకోవచ్చేమో, కానీ చాలామంది ఏం చేస్తారు, ఇంత రేట్ అవసరమా, ఇంత ప్రైస్ అవసరమా, లేకపోతే నీ దగ్గర క్యాపిటల్ తక్కువ ఉంది, ఎంత 10K ఉందనుకుందాం, 10Kకి ఏటీఎం ప్రైస్ రావట్లేదు అంటే 10Kకి 100 రూపీస్ ఉందనుకుందాం ఏటీఎం, 1 lakh పెట్టడానికి ఎంత, ఆ 10K మొత్తం అయిపోతుంది అనుకో, నీకు యాక్సెప్ట్ చేయదు కదా. అప్పుడేం ఆలోచిస్తావు? కానీ నువ్వు 10Kతోనే చేయాలి. అప్పుడే ఆలోచిస్తావు కదా, ఎలా నాకు తక్కువలో వచ్చే ఇంకేదైనా ఆప్షన్ ఉందా అని చూస్తావు. సో అలా చూస్తున్నప్పుడు నీ దగ్గర రిమైనింగ్ క్యాలిక్యులేషన్స్ అన్నీ ఉన్నాయి కదా, ఎంత పర్సెంటేజ్ మూవ్ అవుతుంది, ఓకే, ఏ స్ట్రైక్ ప్రైజెస్లో మూవ్ అవుతుంది అని. సో ఒక 3 స్టెప్పులు కిందికి వెళ్ళి చూస్తావు, ఆ 3 స్టెప్పులు పైకి వెళ్ళి చూస్తావు. ఏమని చూస్తావు? నా 10Kలో అంటే నీ 10,000లో నువ్వు అనుకున్న నెంబర్ దగ్గర నువ్వు అనుకున్న డిస్కౌంట్ ప్రైస్ దగ్గర ఎవరైనా నాకు ఆఫర్ ఇస్తున్నారా అంటే ఎవరైనా అమ్ముతున్నారా అని చూస్తావు. ఓకేనా? అలా చూసుకున్నప్పుడు ఎవరైనా ఇచ్చారనుకుందాం ఆఫర్, ఏమని 100 రూపాయలు కాదు, నేను 60 రూపాయలకు, ఓకే, 40 రూపాయలకు ఇస్తాను ఒకరు అంటే ఎవరికైతే సేల్ కాదో వాళ్ళు తక్కువ రేటుకు ఉంటారు పైన. ఓకేనా? ఎవరికైతే డిమాండ్ ఎక్కువ ఉందో వాళ్ళు కింద ఉంటారు. యావరేజ్ ప్రైస్ అంటే ఏటీఎం ప్రైస్ కూడా ఏం చేస్తాడు, మిడిల్లో ఉంటాడు. సో నీకున్న బడ్జెట్కి నువ్వు ఎక్కడ ఉండాలనేది నువ్వు డిసైడ్ చేసుకుంటూ ఉంటావు. ఓకేనా? నువ్వు తీసుకున్న వెంటనే 60 రూపాయలది యాజ్ ఆప్షన్ బయ్యర్గా 60 రూపాయలు తీసుకున్నావు కదా, ఎక్కడ సపోజు నువ్వు 3 స్టెప్స్లలో ఏదో ఒక స్టెప్ సెలెక్ట్ చేసుకున్నావు. ఓకేనా? ఓటీఎంలో అనుకుందాం, చేసుకుంటే ఈ 60 రూపాయల తీసుకున్నది పర్సెంటేజ్ తెలుసు కదా, ఏం కావాలి, మూమెంటం 0.5% పోతే 50% మూమెంటం కావాలి ఆప్షన్స్లలో, అవునా? అంటే ఈ 60 రూపాయలు తీసుకున్న తర్వాత నీ దగ్గర ఉంచుకోవు కదా, మనం ట్రేడింగ్లలో 60 రూపాయలు తీసుకొని దీనికి ఎంత కమ్ముదామని చూస్తున్నావు బయర్గా, 90 రూపీస్ ఆర్ 120 రూపీస్కి అమ్ముదామని ట్రై చేస్తున్నావు. మరి ఇది అవుతుందా లేదా అనేది ఎలా తెలుస్తుంది? అవే నేను ఒక్కొక్క రూల్స్ ఫ్రేమ్ చేసి పెట్టాను. అంటే 60 రూపాయలు 90 రూపాయలు అవుతుందా కాదా,
అసలు 60 రూపాయల దగ్గర తీసుకోవాలా లేదా? ఓకేనా? ఇలాంటివన్నీ చెక్ చేసుకుంటూ మనము ఒక ట్రేడింగ్ని చేయాలి. ఓకేనా? డన్. సో ఒక చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తాను చెప్పాను కదా. నిన్న మార్కెట్ ఏమైంది? 14 డేట్ కదా. చూడండి 14 డేట్ రోజు ఏమైంది? హైలో తీసుకుందాం. ఎంత మూమెంటం అయింది? ఓన్లీ 29% అయింది. అవునా? యావరేజ్ మూమెంటం ఎంత? 0.5 అన్నా. ఓకేనా? అంటే మినిమం యావరేజ్ మూమెంటం అంటే పర్ డే యావరేజ్ మూమెంటం 0.5 అయితే అసలు అంత మూమెంటం కూడా రాలే. మరి ఇది సైడ్ వేస్ అంటారా ఇంకా రేంజ్ బాండ్ అంటారా? సైడ్ వేస్ కంటే ఇంకో నేరో రేంజ్ బాండ్ అంటే ఇంకా వరస్ట్ కేసు. ఇలాంటి కేసెస్ని మనము ఫిగర్ అవుట్ చేసుకుంటే అంటే ఇలాంటి కేసెస్లో అంటే ఇంత 29% మూమెంటంని కూడా అయిపోయాక చూస్తున్నాం కదా. అవ్వకముందుకే ఇది సైడ్ వేస్ ఆర్ దీంట్లో మూమెంటం ఈరోజు మూమెంటం ఉండదు అనే ఎలా కనిపెట్టగలుగుతాం అనేది చూడాలి. అవునా? సో అలా చూసేటప్పుడు మన ఫస్ట్ స్టెప్ ఏం చేయాలి? మార్కెట్ ఎక్కడ ఓపెన్ అవుతుంది చూద్దాం అనుకున్నాం కదా. ఎక్కడ ఓపెన్ అయింది? ఇదే కదా. ఎంత నెంబరు? 24,628. అవునా? దీని రౌండ్ నెంబర్ చేస్తే ఎంత అవుతుంది? 24,600. అవునా? ఇది ఏటీఎం. అవునా? ఈ ఏటీఎం నుంచి 3 స్టెప్స్ పైకి దేంట్లో సిఈలో, 3 స్టెప్స్ కిందికి పిఈలో పెట్టుకొని అలా ఎందుకు పెట్టుకుంటున్నాం? మనకు కావాల్సిన డిస్కౌంట్ ప్రైస్ కదా. వాడు ఇచ్చిన ఆఫర్ కాదు. అంటే వాడు ఏదో ఆఫర్ ఇస్తాడు ఏటీఎం దగ్గర, అది కాదు. నా దగ్గర బడ్జెట్ తక్కువ ఉంది, లేకపోతే నా మార్కెట్ గురించి మొత్తం ఐడియా ఉంది, అందరు వెళ్ళే మూమెంటమ్స్ పర్సంటేజెస్ యావరేజ్గా ఇంతే కాబట్టి నాకు డిస్కౌంట్ ప్రైస్లో నా దగ్గర ఉన్న మనీ తోటి నేను ఒక 3 స్టెప్స్లలో నాకున్న క్యాలిక్యులేషన్ తోటి ఎవరో ఒకరిని సెలెక్ట్ చేసుకుంటా అనేసి పెట్టుకుంటాం. మరి అది తీసుకున్న తర్వాత ఎవరో ఒకరు ఆఫర్ ఇస్తున్నారన్నా కదా, పోయి గుడ్డిగా అయితే వాడిని తీసుకోవు కదా. ఎందుకు? తీసుకున్న తర్వాత అది మినిమం 50% ఆర్ 100% మూమెంటం అవుతుందా లేదని లెక్కలేసుకునే కదా నువ్వు తీసుకునేది. అంటే తీసుకున్న నెంబరు డిస్కౌంట్ ప్రైస్ ఎందుకు తీసుకుంటున్నావు అంటే మెయిన్ కాన్సెప్ట్ చిన్న నెంబరు ఇమీడియట్గా అంటే 1 రూపీ, 2 రూపీస్, 2 రూపీస్ 10 4 రూపీస్, ఓకే 40 రూపీస్, 80 రూపీస్ అయ్యే ఛాన్సెస్. అంటే ఎంత చిన్న నెంబర్ ఉంటే అంత స్పీడ్గా డబల్ అవుతుంది అనేసి కాన్సెప్ట్ ఉంది. కాబట్టి డిస్కౌంట్ ప్రైజ్లో ఉన్న ఏటీఎం కాదు ఓటీఎంని సెలెక్ట్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాం. అవునా? డన్. సో ఇప్పుడు మనం 24,600 యొక్క పెట్టుకుంటాం. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ పాయింట్కి ఏమొచ్చానంటే నేను పెట్టుకున్న క్యాలిక్యులేషన్ చూపించుకుంటూ మార్కెట్ అది నువ్వు అనుకున్న మూమెంటం ఇస్తుందా సైడ్ వేస్ మార్కెట్ అనేది క్లియర్గా చూపిస్తాను. ఓకేనా? డన్. ఇప్పుడు చూడండి స్ట్రైక్ ప్రైస్ ఏముంది? 24,600 పెట్టాను కదా. డేట్ 14th రెండింటితో పెట్టుకుందాం. ఓకేనా? 1 minute టైం ఫ్రేమ్ పెట్టుకుందాం. డన్. పెట్టుకున్న తర్వాత ఒక కాలు ఒక పుట్ పెట్టుకున్నాం. ఓకేనా? ఇప్పుడు నేను క్రియేట్ చేసుకున్న ఇండికేటర్స్ రెండు ఉన్నాయి యాక్చువల్గా. ఓకేనా? రెండిట్లో ఒకటి ఏం చేస్తుందంటే 2 సిగ్నల్స్ ఇస్తుంది. ఎలా ఇస్తుందంటే ఏటీఎంలోనే డిస్కౌంట్ ప్రైస్ వస్తుందా లేదా అని ఒకటి చెప్తాడు. ఓకేనా? ఇంకోటి ఏం చెప్తాడంటే నువ్వు తీసుకున్న 3 ఓటీఎంలలో అంటే కాల్ సైడ్ 24,600 కదా, 24,600 నుంచి 3 స్టెప్స్ పైకి చూసుకుంటూ ఎవరైనా డిస్కౌంట్ ప్రైస్ ఇస్తున్నాడా అని ఇంకొక ఇండికేటర్ చెప్తాడు. సేమ్ వే పుట్ సైడ్ 24,600 పుట్లో ఏటీఎంలో డిస్కౌంట్ వస్తుందా లేదని ఒక ఇండికేటర్ చెప్తుంది. ఇంకో ఇండికేటర్ ఏం చెప్తుంది అంటే ఓటీఎంలలో ఎవరైనా డిస్కౌంట్ ప్రైస్ ఇస్తున్నారా అని చెప్తుంది. ఓకేనా? సో నిన్న సైడ్ వేస్ మార్కెట్ ఇది మీకు చూపిస్తే క్లియర్ అయిపోతుంది. ఓకే? సో
నేనేం చేశాను ఫస్ట్ ఇండికేటర్లో ఇలా పెట్టుకున్నా, ఓకేనా. నిఫ్టీ ఎక్స్పైరీ స్ట్రైక్ ప్రైస్, ఇది నా ప్రీ ఓపెన్ మార్కెట్ స్ట్రైక్ ప్రైస్, అవునా. డన్. ఇలా పెట్టుకొని అప్లై చేశా, ఇది అప్లై చేశా. డన్, ఓకేనా. అప్లై చేశాక నేనేం చెప్పాను, 24,600లో డిస్కౌంట్ ప్రైస్ అయితే సిగ్నల్ వస్తుందని చెప్పాను, అవునా. ఫస్ట్ దీన్ని అప్లై చేసా, దీన్ని అప్లై చేశా. ఏమైనా సిగ్నల్ వచ్చిందా? బై సిగ్నల్ ఎక్కలేదు కదా. ఇదేంటిది? సేమ్ అంటే ఏటీఎం యొక్క సిగ్నల్ కోసం ఇండికేటర్. రెండోది ఏంటిది? ఇది అంటే ఒకటేమో ఏటీఎంది, ఇంకోటేమో ఓటీఎంల సిగ్నల్స్, ఓకేనా. సో ఇది చూడండి, ఈ ఇండికేటర్ ఏం చేసింది, ఓటీఎంది ఇచ్చింది, ఇదేమో ఏటీఎంది ఇచ్చింది, ఓకేనా. అంటే ఎవరో ఒకరు డిస్కౌంట్ ప్రైస్లో ఆఫర్ ఇస్తే ఆ ఆఫర్ని ఫైండ్ అవుట్ చేసుకొని ఆ సిగ్నల్ని మనకు ప్లాట్ చేసి ఒక అలర్ట్ రూపంలో మనకు సిగ్నల్ వస్తుంది. సో ఆ సిగ్నల్ వచ్చాక అది ట్రేడ్ చేయాలా లేదా అనేసి మనం డిసైడ్ కావచ్చు, ఓకేనా. డన్. సో ఇప్పుడు మీకు ఇక్కడ రిప్లై బార్లో చూపిస్తాను 14th రోజు, ఓకే. ఫస్ట్ ఏటీఎం పెట్టుకున్నాం. డన్. ఏటీఎం పెట్టుకున్న తర్వాత 14th డేట్ స్టార్ట్ కాదు, ఓకేనా. 14th డే స్టార్ట్ అయింది చూడండి. 14th డే స్టార్ట్ అయిన తర్వాత ఏమవుతుంది, ఎవరైనా డిస్కౌంట్ ప్రైస్లో ఇస్తే ఆ డిస్కౌంట్ ప్రైస్ అంటే ఇగో ఇలా లాక్ అవుతుంది, అంటే ఇగో ఈ స్ట్రైక్ ప్రైస్లో డిస్కౌంట్ ప్రైస్ ఇచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి అని, అంటే లో నెంబర్ ఫైండ్ అవుట్ చేసే ఛాన్సెస్ ఈ స్ట్రైక్ ప్రైస్లో ఎక్కువ ఉన్నాయి అనేసి ఇది చెప్తుంది. మరి అది లో ప్రైస్లో సిగ్నల్స్ ఇచ్చి అంటే ఆఫర్ ఇస్తే అది వర్కౌట్ అయితే మనకు బై సిగ్నల్ అలా వస్తుంది, ఓకేనా. డన్. సో ఇలా సిగ్నల్ వచ్చిన తర్వాత అంటే మీకు ఎప్పుడైతే ఒక సిగ్నల్ వచ్చిన తర్వాత దాంట్లో ఏం చేయాలి మనం, ఈ లాక్ వచ్చిన తర్వాత మీకు బై సిగ్నల్ వస్తుంది కదా, ఓకేనా. ఆ బై సిగ్నల్ వచ్చాక ఆ బై సిగ్నల్ అంటే మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి. సరే ఇక్కడే మీకు చెప్తాను ఫస్ట్, తర్వాత ప్లే బార్ పెడతాను, ఓకే. అంటే కాన్సెప్ట్ ఏంటంటే చూడండి, డిస్కౌంట్ ప్రైస్లో ఎవరో ఒకరు ఇస్తే ఆ డిస్కౌంట్ ప్రైస్ యొక్క సిగ్నల్ అంటే బై అలర్ట్, అంటే నేను అంటే ఈ స్ట్రైక్ ప్రైస్ కూడా చెప్తాడు ఏమని, నువ్వు పెట్టుకున్న రూల్స్ ప్రకారంగా నేను 50 to 100% నీకు ఒక నెంబర్ని తీసుకెళ్తా, అంటే నన్ను బై చేయి, నా నెంబర్ని బై చేయి, నువ్వు నాకు ఇక్కడ అంటే ఈ ప్లేస్లో నన్ను ఈ నెంబర్ దగ్గర బై చేస్తే నీకు ఎంత రిటర్న్స్ ఇస్తా అని చెప్తున్నా, 50 to 100% రిటర్న్స్ ఇస్తా అనేసి చెప్తున్నా, యాజ్ పర్ నీ క్యాల్కులేషన్ ప్రకారంగా అనేసి మనం పెట్టుకున్న ఇండికేటర్లో అది చెప్తుంది. చెప్పిన వెంటనే మనం గుడ్డి నమ్ముతామా నమ్మమని తర్వాత సంగతి, బట్ అది చెప్తుంది. ఏమని చెప్తుంది, సిగ్నల్ వస్తుంది, తీసుకో ఇక్కడ ఇక నేను నువ్వు చెప్పిన రూల్స్ ప్రకారంగా నేను బై అంటే ఇక్కడ ఈ నెంబర్ దగ్గర ఈ ప్లేస్లో బై చేయని అది అలర్ట్ ఇస్తుంది. అది ఇచ్చిన వెంటనే వాళ్ళు ఎవరిచ్చారు 24,600 పుట్టోడు ఏమనిచ్చాడు, బై అని చెప్పాడు, అవునా. వాడు బై చెప్పాడు కాబట్టి మరి వాడిని బై అంటే వాడు నిజంగా ఆ నెంబర్ని 3 అదే 50% 100% చేస్తాడా లేదా అనేది మనము చెక్ చేసుకోవాలి, అవునా. డన్. సో మనం ఏం చేస్తాము, అది ఫస్ట్ సిగ్నల్ ఎందులో వచ్చిందో అలర్ట్లో చెక్ చేసుకుంటాం. డన్. 2 ఆన్ చేసుకొని పెట్టుకున్నాం, అంటే అలర్ట్లో అలర్ట్ పెట్టుకున్న తర్వాత ఎందులో అలర్ట్ వస్తుందో చూసుకుంటాం. సో ఇలా అలర్ట్స్ ఏ స్ట్రైక్ ప్రైజ్లో రావచ్చు, ఓకే.
ఎన్ని స్ట్రైక్ ప్రైజ్లలో 3 ఓటీఎమ్స్, 3 అదే సిలో ఉన్న 3 ఓటీఎమ్స్, పిలో ఉన్న 3 ఓటీఎమ్స్లలో ఎందులో వస్తుందో మనకు తెలియదు. మీకు ఒక ఎగ్జాంపుల్ కోసము ఈరోజు వచ్చిన సైడ్ వేస్ మార్కెట్లో 24,600 పిలో అలర్ట్ వచ్చింది కదా, అలర్ట్ని మీకు ఎగ్జాంపుల్గా చూపిస్తున్నాను. ఓకేనా. అలర్ట్ వచ్చాకనే మీరు రిమైనింగ్ వర్క్ చూడండి. డన్. ఇక్కడ ఏమొచ్చింది? బై వచ్చిందా? అవునా, బై వచ్చింది కదా. అంటే నీ నెంబరు ఎక్కడొచ్చింది? 100 దగ్గర, 98 to 100 దగ్గర వచ్చింది. అవునా, 100 నెంబర్ ఏం కావాలి? మన యావరేజ్ మూమెంటం ప్రకారంగా ఇండెక్స్ యొక్క యావరేజ్ మూమెంటం ఆర్ ఆప్షన్ బయింగ్ యొక్క యావరేజ్ మూమెంటం. ఇండెక్స్లో 0.5% మూమెంటం ఆర్ 1% మూమెంటం కావాలి. దాని యొక్క రిఫ్లెక్షన్ 50 to 100% అనేది ఆప్షన్స్లో కావాలి. ఓకేనా. అంటే ఈ 100 ఏం కావాలి? మినిమం 150 ఆర్ 200 కావాలి అని చెప్తుంది. ఎవరు చెప్తారు? 24,600 సిగ్నల్ వచ్చిన సిగ్నల్ నేను నీకు ఆఫర్ ఇస్తున్నా అంటే 100 రూపీస్ 200 రూపీస్ చేస్తా అనేసి ఆఫర్ ఇస్తున్నా అని వీడు చెప్పాడు. అవునా, వీడు చెప్పిన వెంటనే బిజినెస్ కాన్సెప్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ ప్రకారంగా ఏమవుతుందంటే, ఇప్పుడు సిగ్నల్ వచ్చింది కదా, ఇక్కడ మనం ట్రేడ్ చేయొచ్చు. ఓకేనా, అంటే ఇక్కడ ట్రేడ్ తీసుకోవచ్చు. కానీ మనము ఇంకా షార్ప్గా ఉండాలి. వీడు మనల్ని మోసం చేయొచ్చు. అంటే చెప్పిన మాట ఏదైతే ఆఫర్ ఇచ్చిండో అది మన ఫుల్ఫిల్ అవ్వచ్చు చేస్తాడా లేదా అనేది మనం రిమైనింగ్ క్యాల్కులేషన్ చేసుకోవడానికి సింపుల్గా ఏం చేయాలంటే, 24,600 ఆఫర్ ఇచ్చిందంటే ఎందుకు ఇచ్చిండు? వీడు ఆఫర్ ఇచ్చిందంటే రిమైనింగ్ వాళ్ళు కూడా ఆఫర్ ఇస్తేనే కదా ఆపోజిట్ వాడు భయపడతాడు. అంటే చూడండి, ఇది ఉందా ఈ పాయింట్, పైన రెడ్ కింద బ్లాక్, కింద రెడ్ పైన బ్లాక్, ఇలా అందరూ ఉంటారు ప్రతి స్ట్రైక్ ప్రైజ్లో. నువ్వు పెట్టుకున్న 6 స్ట్రైక్ ప్రైజ్లో అందరూ ఉంటారు. ఈ 10 మంది, ఇటు 10 ఇటు 10 ఉన్నారా? వీళ్ళందరూ ఏం చెప్తున్నారు? వాడిచ్చిన ఆఫరు కరెక్ట్ కాదు, వెయిట్ చెయ్యి అని చెప్తుంటారు. అంటే వీడు ఆఫర్ ఇస్తే, ఓకేనా, ఇక్కడ ఆఫర్ ఇస్తే ఇది సైడ్ వేస్ మార్కెట్ కాబట్టి ఆఫర్ ఇచ్చినా కూడా ఇది ఎంత దూరం పోతుంది? మ్యాక్సిమం ఇంత దూరం పోవచ్చేమో, అరే ఇంకొంచెం పైకి పోవచ్చేమో. కానీ ఈ ఆఫర్ అనేది వ్యాలిడేషన్ ఇక్కడ వరకు. ఎందుకు? ఈ ప్లేస్ అంతా సైడ్ వేస్ మార్కెట్. ఆ సైడ్ వేస్ మార్కెట్ నీకు టేబుల్లో చూపిస్తూ ఉంటుంది. ఎలా చూపిస్తా అంటే, వెయిట్ చేయి. ఎందుకు వెయిట్ చేయాలంటే, వీడు ఆఫర్ ఇచ్చిండు. వీడు ఆఫర్ ఇచ్చిండంటే అంటే ఇక్కడ కొంటే, ఈ పాయింట్ కాడ కొంటే ఆపోజిట్ ఏం చేయాలి? ఆపోజిట్ అంటే వీడు యాక్చువల్గా కింద పడిపోవాలి. వీడు ఎక్కడ ఉన్నాడు? పైన ఉన్నాడు. అవునా, ఒకటి. రెండోది, ఈ సైడ్ వేస్ మార్కెట్లో అంటే మార్కెట్ ఎప్పుడైతే ఎక్కువ మూమెంటం ఉంటుందో, అంటే ట్రెండింగ్ మార్కెట్ ఉంటే ఇది బ్రేక్ చేయాలి. ఎవరు? ఒక స్ట్రైక్ ప్రైజ్ వాడు. ఓకే, వీడు బ్రేక్ చేస్తే ఆపోజిట్ వాడు ఏం చేయాలి? కింద బ్రేక్ చేయాలి. అలాంటప్పుడు దాన్ని ట్రెండింగ్ మార్కెట్ అంటారు. అలా వచ్చినప్పుడు ఇలా బ్రేక్ చేసిన సిగ్నల్స్ ఒక మినిమం ఒక ముగ్గురు అలా బ్రేక్ చేస్తే, సి సైడ్ అని పి సైడ్ అని, ఇక్కడ ఏమొస్తుందంటే బై అని వస్తుంది. ఓకేనా, ఆ బై వచ్చినప్పుడు నువ్వు ఈ ట్రేడ్ చేయవచ్చు. ఓకేనా, లేదంటే ఇది సైడ్ వేస్లలో ఎలా చేయాలో మీకు ఇప్పుడు అర్థమవుతుందా? ఇది ట్రెండింగ్ మార్కెట్ కాదు క్లియర్గా. ఎందుకు? ఇద్దరు ఎందులో ఉన్నారు? సైడ్ వేస్ రేంజ్లోనే ఉన్నారు. ఇక్కడ అదే చెప్తుంది వెయిట్ అని. అవునా, ఈ లోపల అదే ఉంది. ఓకేనా, కానీ ఓన్లీ చిన్న ఆఫర్ ఇచ్చాడు ఒకడు. ఓకేనా, ఇచ్చినప్పుడు ఇక్కడ బై చేసి నీ టార్గెట్ అయితే ఇదే మ్యాక్సిమం సైడ్ వేస్ మార్కెట్లో నువ్వు ట్రేడ్ చేయాలనుకుంటే. లేదు అంటే అసలు ట్రేడ్ చేయొద్దు. సింపుల్. ఓకేనా, చూడండి. అయితే ఇక్కడ చూడండి, ఇక్కడి నుంచి బ్రేక్ కిందికి పోతే, ఇక్కడ సిగ్నల్ వచ్చింది అనుకుందాం, వచ్చినా కూడా మళ్ళీ ఇలా కిందికి పోతే ఇది బ్రేక్ అయితే ఇది ఎస్ఎల్ఇట్ అవుతుంది. ఆపోజిట్ ఏం చేయాలి? పైకి వెళ్ళాలి. కానీ నీకు దీంట్లో డిస్కౌంట్ ప్రైస్ వచ్చిందా?
డిస్కౌంట్ ప్రైస్ రాలే కదా. డిస్కౌంట్ ప్రైస్ అంటే లాక్ కావాలి, అంటే నువ్వు ఏదైతే క్యాల్కులేషన్ చేసుకున్నావో ఇలా లాక్ వేసుకుంటేనే, అంటే ఇలాంటి లొకేషన్ ఇక్కడ వస్తేనే దీంట్లో ట్రేడ్ చేస్తావు, లేకపోతే ఈ స్ట్రైక్ ప్రైస్ ఇంకో స్ట్రైక్ ప్రైస్ చూడు, అలాంటి అలర్ట్స్ క్రియేట్ అవుతూ ఉంటాయి. ఓకేనా. చూసారా మొత్తం టోటల్గా మార్కెట్ అంతా సైడ్ వేస్ అని క్లియర్గా చూపిస్తుందా లేదా. అంటే ఈ టేబుల్లో ఉన్న 5 సి వాళ్ళు 5 పి వాళ్ళు ఏం చెప్తున్నారు, వెయిట్ అంటే సైడ్ వేస్. ఒకటి సైడ్ వేస్ కూడా మార్కెట్లో ట్రేడ్ చేయాలంటే సింపుల్ కాన్సెప్ట్, ఎప్పుడు ఇక్కడ రియాక్ట్ కావద్దు, ఇక్కడ ఉన్న వాడిది రియాక్ట్ కావాలి. ఇక్కడ ఉన్న వాడిని రియాక్ట్ కావాలంటే వాడు డిస్కౌంట్ ప్రైస్ ఇస్తుందని చెప్తే సిగ్నల్ వస్తుంది, ఆ డిస్కౌంట్ ప్రైస్ యొక్క సిగ్నల్ని లోనే పట్టుకొని ట్రేడ్ చేసుకో. ఇది సైడ్ వేస్ మార్కెట్ యొక్క బెస్ట్ ప్లేస్. ఓకేనా. నీకు తెలిసిపోయింది సైడ్ వేస్ మార్కెట్ అని ఎలా వీళ్ళు చెప్తూ ఉన్నారు, అయినా కూడా ట్రేడ్ చేయాలనుకుంటే అది ఎక్కడ చేయాలి, ఈ లో పాయింట్ చేయాలి. అది కూడా డిస్కౌంట్ ప్రైస్ ఇచ్చినవాడు, అంటే సిగ్నల్ ఇచ్చినవాడు ఎవరైతే ఉన్నాడో నీ 3 OTMsలలో వాడిని తీసుకుంటాం. సింపుల్. సైడ్ వేస్ మార్కెట్లో నువ్వు ప్రాఫిట్ తీస్తున్నావు అంటే రిమైనింగ్ ట్రెండింగ్ మార్కెట్లో ఆటోమేటిక్గా ప్రాఫిట్ ఈజీగా వస్తుంది. ఎలా వస్తుందంటే వీడు బ్రేక్ అవుతాడు, ఫస్ట్ డిస్కౌంట్ ప్రైస్ ఇస్తున్నానని వీడు చెప్తాడు, ఇది బ్రేక్ అవుతుంది. ఓకేనా. రిమైనింగ్ సపోజ్ పుట్ సైడ్ మార్కెట్ పోతుంది అనుకో, వీడు ఇలా బ్రేక్ అవుతాడు. ఓకేనా. వీడు ఇలా పై బ్రేక్ అవుతారు, రిమైనింగ్ అందరూ ఇది కింది బ్రేక్ అవుతారు. అంటే సీలందరూ క్లియర్నెస్ ఇస్తారు, అంటే బ్లాంక్ అయిపోతుంది, వీళ్ళందరూ బైలోకి వెళ్ళిపోతారు. అంటే మినిమం ఒక 3 బైలోకి వెళ్ళిపోతే ఇది ట్రెండింగ్ మార్కెట్, వీళ్ళందరూ క్లియర్ అయిపోతారు. ఓకేనా. అలాంటి శాంపుల్ ఒకటి మళ్ళీ చూపిస్తాను, ఇక మళ్ళీ ఇంకో వీడియో ఏం అవసరం లేదు. ఓకేనా. ఏ రోజు బ్రేక్ అయింది అనుకుందాం, మీకు ఏ రోజు బ్రేక్ అయితే ఆ రోజు చూసుకోవచ్చు. 12th రోజు మొత్తం మూమెంటం వచ్చింది కదా. ఓకేనా. ఇదేనా వచ్చింది 12th రోజు పై చూడండి. 12th రోజు ఏమైంది, ఇది సైడ్ వేస్ యొక్క రేంజ్ అని చెప్పాను కదా. వీడు చూడండి కింది బ్రేక్ అయ్యాడు, వీడు పైకి వెళ్తున్నాడు. అవునా. మరి దీంట్లోనే ట్రేడ్ చేయాలా, అవునా కాదని మీకు చెప్పాను కదా. ఈ రెండిట్లో చేయొద్దు. ఎందుకు చేయొద్దంటే చూపిస్తాను. ఓకేనా. 12th రోజు ఏమైంది చూపిస్తా. 12th రోజు ఏటీఎం ఎక్కడ, ఫస్ట్ ఇది ఏటీఎం కదా, 24,545 అంటే 24,550 పెట్టుకుందాం 12th రోజు. అవునా. 24,550 దీంట్లో పెట్టుకోవాలి. డన్. ఇది పెట్టుకుంటాం. ఓకే. దీనికి ఇటు అప్లై చేశాం 12th రోజు. డన్. పెట్టుకున్న తర్వాత మీకు డిస్కౌంట్ ప్రైస్ ఇచ్చిన స్ట్రైక్ ప్రైస్ ఏదో మీకు అలర్ట్ రూపంలో వస్తుంది, మీరు అలర్ట్ పెట్టుకుంటే. లేకపోతే జస్ట్ వాచ్ లిస్ట్లో ఒక్కొక్కటి చెక్ చేసుకోండి. ఓకేనా. 12th రోజు ఫస్ట్ 1 minute మీకు తెలిసిపోతుంది ఎవరైనా వచ్చారా లేదా. రాలే కదా. సో 24,600లో లేదు, 650లో లేదు. 3 స్టెప్స్ అన్నాను కదా, 1 2 3. ఓకే. 700 కాలు. ఇది చూడండి ఇక్కడ లాక్ అయిపోయింది. ఓకే. ఇక్కడ ఓకే, ఇక్కడ చూద్దాం. ఇప్పుడు మీకు బై సిగ్నల్ వచ్చిందా చూస్తున్నారు ఇక్కడ.
బై వచ్చింది కదా. సో ఇక్కడ నేనేం చెప్తున్నానంటే ఇది రేంజ్, అవునా? చూడండి, ఇది రేంజ్. డన్. ఈ రేంజ్ బ్రేక్అవుట్ అవుతుంది కదా ఆ టైంకి. ఇక్కడ చూడండి, వీళ్ళందరూ ఏం చెప్తున్నారు, సీసెట్ బై వేయచ్చు అని చెప్తున్నారు. ఆపోజిట్ వాళ్ళందరూ క్లియరెన్స్ ఇస్తున్నారు, అవునా? ఇది ఒక కన్ఫర్మేషను. ఇక్కడ చూడండి, రెండో కన్ఫర్మేషన్. సిగ్నల్ వచ్చిందా, డిస్కౌంట్ ప్రైస్ ఎందులో ఇచ్చారు, దీంట్లో ఇచ్చారు. సో దీన్ని మనం ట్రేడ్లోకి ఇనిషియేట్ చేయాలి. ఓకేనా, అర్థమవుతుందా? ఇలా ట్రేడ్ చేస్తే మనకు సైడ్ వేస్ మార్కెట్ అయినా సరే, ట్రెండింగ్ మార్కెట్ అయినా సరే, ఏ మార్కెట్ అయినా సరే మనము దాన్ని ప్రాఫిటబుల్గా కన్వర్ట్ చేసుకోవచ్చు. వీడియో చాలా లెంత్ అయిపోయింది, నేను కూడా టైర్డ్ అయిపోయాను. ఇంకో వేరే వీడియోలో ఇంకా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా, సరేనా మరి, బాయ్.